కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు అయినట్లుగా నిన్నటి నుండి వార్తలు రాగా ఆయనకు కాంగ్రెస్ పెద్దలు షాక్ ఇచ్చారు. అద్దంకి స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు అయినట్లుగా నిన్నటి నుండి వార్తలు వస్తే ఆయనకు కాంగ్రెస్ పెద్దలు షాక్ ఇచ్చారు. అద్దంకి స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు అయినట్లు నిన్నటి నుండి వార్తలు రాగా ఆయనకు కాంగ్రెస్ పెద్దలు షాక్ ఇచ్చారు. అద్దంకి స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు అయినట్లు నిన్నటి నుండి వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ఆయనకు షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. అద్దంకి స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి గాంధీ భవన్ నుండి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో ఎందుకు ట్విస్ట్? అద్దంకి దయాకర్ పేరుకు బదులుగా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? చివరి నిమిషంలో ఎందుకు మార్చాల్సి వచ్చింది? సతీష్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ హిమబిందు, మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారుపై కూడా ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించి కూడా అభ్యర్థులు కూడా దాదాపు ఖరారు చేసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇటు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరోవైపు బల్మూరి వెంకట్ పేర్లు కూడా ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా పేర్లు వినిపించాయి. నిన్నటి వరకు కూడా ఇటు అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈరోజు అనూహ్యంగా ఇటు అద్దంకి దయాకర్ స్థానంలో కూడా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ఏఐసిసి నేతలు కూడా ఫైనలైజ్ చేస్తూ కూడా ఈ రోజు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఉద్ఘాటన కూడా తెరనేదని చెప్పుకోవచ్చు. అయితే ఇటు సీనియర్లు మాత్రం తమ పంతను ఎక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు దావోస్ పర్యటన వెళ్లే ముందే హైకమాండ్ కూడా ఒక ముగ్గురు పేర్లు అయితే ప్రతిపాదన పంపినట్టు తెలుస్తా ఉంది. మెయిన్ గా అద్దంకి దయాకర్ తో పాటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే కాంగ్రెస్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లు కూడా బలంగా వినిపించాయి. కానీ
కానీ నిన్నటి వరకు మాత్రం దాదాపుగా ఖరారనుకున్నారు కానీ లాస్ట్ మాత్రంలో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటు అద్దంకి దయాకర్ కూడా పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు మలిదశ ఉద్యమంలో కూడా అద్దంకి దయాకర్ కీలకంగా పనిచేశారు. అలాగే ఇటు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బలమూరి వెంకట్ కూడా పనిచేశారు. మరోవైపు విద్యార్థి సమస్యలు అలాగే టీఎస్పీసీ పేపర్ లీకేజ్ వ్యవహారాలు కూడా చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి వీళ్ళిద్దరికే దక్కుతుందని కూడా దాదాపుగా నిన్నటి వరకు కూడా వీళ్ళ పేర్లు వినిపించాయి. సాయంత్రం కూడా వీరందరూ కూడా ఫోన్లు చేశారు. ఏఐసీసీ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ దీనికి సంబంధించిన నామినేషన్ కూడా వేయడానికి కూడా సిద్ధంగా ఉండే టైంలోనే ఈరోజు అన్వయంగా ఇటు అద్దంకి దయాకర్ పేజ్లో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా ఖరారైంది. ఆయనతో పాటు ఇటు కాంగ్రెస్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ పేరు కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి అయితే మరి అద్దంకి దయాకర్ కూడా గతంలో తుంగతుర్తి టికెట్ కూడా ఆశించి భంగపడ్డారు. తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. తర్వాత మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనకు టికెట్ ఇస్తారని కూడా ఆశించారు. కానీ అనూహ్యంగా ఈరోజు మార్చడంపై కూడా మరి అతనికి ఆయన ఇంకా కీలక పదవి ఇస్తారా, రాబోయే వరంగల్ సంబంధించి ఇటు పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే గవర్నర్ కోటాలో ఇంకా 2 స్థానాలను కాబట్టి అద్దంకి దయాకర్ విషయంలో చూసుకుంటే చివరి నిమిషంలో కూడా ప్రతిసారి ట్విస్ట్ నెలకొని ఉంటుంది. ఆయన మొదటిసారి టికెట్ ఆశించినప్పుడు కూడా చెప్పారు నీకు మంచిది ఏదైనా కూడా చూస్తామని చెప్పి అప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరగలేదు. ఆయన రేవంత్ రెడ్డికి చాలా అనుచరుగా చాలా వరకు ఉన్నారు ఆయన. సో చివరి నిమిషంలో ఇప్పుడు కూడా ఆయనకి ట్విస్ట్ నెలకొంది. ఆయన పేరు కాకుండా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. సో ఆయనకి ఏంటి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి ఇచ్చే అవకాశం వస్తున్నట్టుగా కూడా ఒక వార్త అయితే బయటకు వస్తోంది. సతీష్ హిమబిందు మీరు అన్నట్టుగానే మొదటి నుంచి కూడా చాలా కీలకంగా పనిచేస్తారు అద్దంకి దయాకర్ కూడా. ఎందుకంటే ఇటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేస్తారు. ఇటు కాంగ్రెస్ సంబంధించి పాలిటిక్స్ వ్యవహారాల్లో కూడా ఇటు చాలా వరకు ప్రసార మాధ్యమంలో కూడా డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క కాంగ్రెస్ గొంతును కూడా బలంగా తీసుకెళ్లారు. మరోవైపు ఇటు తుంగతుర్తి కూడా టికెట్ ఆశించి కూడా భంగపడ్డారు. కాబట్టి రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి భుజం తట్టి కూడా ప్రోత్సహించారు. ప్రత్యేకంగా స్థానం ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి మొన్న పంపించినట్టు ఒక లిస్టులో కూడా ఈయన పేరు కూడా ఉంది. అయితే 3 ప్రపోజల్స్ చేశారు. ఇటు అద్దంకి దయాకర్ పేరుతో పాటు ఇటు టీపీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే బలమూరి వెంకట పేరు కూడా వినిపించాయి. కానీ నిన్న మాత్రం వీళ్ళిద్దరు పేర్లు అయితే ఫైనలైజ్ చేసినట్టు కూడా తెలిసింది. కానీ చివరి నిమిషంలో మాత్రం సీనియర్లు మాత్రం కొంచెం హైకమాండ్కు వాళ్ళు చెప్పడం జరిగింది. 2 జూనియర్లకు ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా సీనియర్లు కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి గాంధీ భవన్లో కూడా దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ విషయంలో కొంచెం ఇటు ఏఐసీసీ నేతలు కూడా కొంచెం తర్జన భర్జన అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీనిపై కూడా ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించి కూడా ఈ యొక్క 2 పేర్లు కూడా ఖరారు చేశారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం సమిష్టి స్థానం ఇస్తాం, గౌరవిస్తాం అనేసి కూడా చెప్పారు. కాబట్టి మరి వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే గవర్నర్ కోటాలో ఇంకా 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి సామాజిక సేవ కింద ఇటు అద్దంకి దయాకర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయన కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇంకొక స్థానం కోనరాం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇటు కాంగ్రెస్ కూడా తెలంగాణ జనసేన తరఫున కూడా పోటీ నుంచి కూడా తప్పుకొని వాళ్ళకి మద్దతు తెలిపారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా ఇంకా చర్చ నడుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం అద్దంకి దయాకర్ సముచిత స్థానం కూడా కల్పిస్తారని. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఫైనలిస్ట్లో కూడా ఈ యొక్క అద్దంకి దయాకర్కు పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా సంజాయించినట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తాను కాబట్టి కొంచెం వెనుగేసినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఇటు సీనియర్లకు జూనియర్లకు మధ్య కూడా ఇటు పెద్ద చర్చ కూడా నడిచింది. ఎందుకంటే 2 జూనియర్లకు ఇస్తే ఎట్లా ఉంటుందని కూడా సీనియర్లు అంతా కూడా కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కాబట్టి అయితే మొత్తానికైతే మాత్రం ఇటు సీనియర్ల పంతమే నెగ్గినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి 3 పేర్లు ప్రపోజల్ చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో మాత్రం సీనియర్లు కొంచెం హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్లడంతోనే ఈ యొక్క పేరు కూడా చేంజ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే టీపీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇటు బలమూరి వెంకట్ కూడా ఫైనలైజ్ చేసి కూడా ఈ రోజు అయితే ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలు కూడా వాళ్ళు అసెంబ్లీలో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా రేపటి వరకే ఈవినింగ్ 4 వరకే ఈ యొక్క నామినేషన్ గడువు ఉండడంతో ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ నుంచి ఎటువంటి నామినేషన్ రాలేదు. కాబట్టి ఈ 2 కోట్లకు సంబంధించిన టికెట్స్ కూడా ఆల్మోస్ట్ కూడా దీనికి సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్కే ఎక్కువగా బలం ఉంది. ఎమ్మెల్సీ స్థానాలు దాదాపు 64 ఉన్నాయి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా. కాబట్టి ఇటు బీఆర్ఎస్ కూడా 39 స్థానాలు ఉన్నాయి. కాబట్టి సంఖ్యాపరంగా మాత్రం ఈ రెండు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఇవి రెండు కూడా కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు దాదాపుగా ఎమ్మెల్సీగా వీళ్ళు ఎన్నికైనట్టే అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా జరుగుతున్నప్పుడు కూడా ఈ నెల 29న ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ 5 o'clock కూడా ఎవరు అభ్యర్థి గెలిచారు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు కూడా నోటిఫికేషన్ ఇటు నామినేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళిద్దరూ రేపు ఉదయం 11 గంటలకు కూడా మంత్రులతో కలిసి వాళ్ళంతా కూడా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ కూడా రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన తర్వాత దీనిపై కూడా ప్రాసెస్ కూడా జరుగుతుంది. అలాగే ఈ నెల 19వ తారీఖు వరకు కూడా పరిశీలన ఉంటుంది. తర్వాత 22 వరకు ఉపసంహరించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ నెల 29 కూడా పోలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి దీనిపై ఇంకా మొత్తానికైతే ఇటు కాంగ్రెస్లో మాత్రం ఒక క్లారిటీ వచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మాత్రం కొంచెం ఉద్కంఠకు మాత్రం తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించి కూడా దాదాపు ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రపోజల్ చేస్తూ కూడా వీళ్ళిద్దరి పేర్లు ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ పేర్లను కూడా ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ప్రెసిడెంట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఉద్కంఠకు మాత్రం తెరలేపిందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.